నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాక్షిలో ఈరోజు వచ్చిన వార్త చూస్తే కూటమికి సంబంధించి దాదాపు 96% అందరిపైన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ గారి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇవే కాకుండా దాదాపు పెమ్మసానికి సంబంధించినటువంటి యొక్క ఆస్తుల గురించి కూడా వాళ్ళు దాంట్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో మొత్తానికి సాక్షిలో రాసిన వార్తల్ని ఎలా చూడాలి, నిజంగా ఈ కేసులు ఎవరు పెట్టారు, ఇప్పుడు ఎందుకని దీన్ని హైలైట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే విచిత్రంగా ఉంది ఈ మాటలు వినటానికి కూడా. అసలు ఆ కేసులు ఎప్పుడు వాళ్ళ మీద పెట్టబడినాయి, అవి ఎలాంటి కేసులు, ఎవరినన్నా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన కేసా, అక్రమంగా మద్యం అమ్మి ప్రజల రక్తాన్ని తాగిన కేసా, లేకపోతే ఇసుకని ఇష్టానుసారంగా అంటే కోట్ల రూపాయలు, లక్షల్లో కూడా కాదు, అంటే మద్యాన్ని మించిన మాఫియా ఇసుక మాఫియా, అలా ఏమైనా చేసిన కేసా, లేకపోతే చనిపోయిన తండ్రిని ఏమైనా ముద్దాయిగా పెట్టి తల్లికి చెల్లికి ఆస్తుల పంపకాల దగ్గర మరి వాళ్ళ మీద కూడా వేసిన కేసులు లాంటివా? వాళ్ళు ఎదురు కేసు వేస్తారు కదా, అట్లా అక్రమంగా వాళ్ళ ఆస్తులు కూడా నేను లాక్కుంటారంటే మరి ఆ విధంగానైనా ఎవరి మీదన్నా కేసు ఉందా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరైతే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారాయణ గారు, వీళ్ళందరి పేర్లు, హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా 23-24 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కేసులు కూడా ఏ విధంగా వచ్చినాయి? ఆడపిల్లల్ని మరి ఇంటికి వచ్చిన పని అమ్మాయిల మీద అత్యాచారం చేయకపోతే వచ్చిన కేసులా? మరి అంతే కదా. మరి దళిత డాక్టరు, ఒక ఎనస్థీషియా డాక్టర్ని ఇష్టానుసారంగా మాస్కులు అడిగిన పాపానికి రోడ్డు మీద ఏ విధంగా బలి చేశారో దానికి ఏమైనా కేసా? బాబాయిని గొడ్డలతో రపరప నరికినందుకు కేసా? దేనికి కేసు వీళ్ళ మీద? మరి వీళ్ళే చెప్పాలి ఈ కేసుల గురించి, జనాలు వినాలి. నలుగురు వింటే నవ్విపోతారు, నవ్విపోయినా పర్లేదు మాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈ కేసుల గురించి చెప్పుకోవటం. అంటే ఎందుకున్నాయి వాళ్ళ మీద కేసులు? ఏం చేశారని? అంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి వీళ్ళు పెట్టారు అప్పట్లో కేసు. ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అడిగినందుకు కేసులు పెట్టారు ఆ రోజు. మరి అదే కదా మనం చెప్పుకోవాలి, వీళ్ళ మీద కేసులు ఎందుకు బనాయించారంటే స్కిల్ డెవలప్మెంట్, పిల్లల్లో ఏ విధంగా వాళ్ళల్లో ఉన్న ఒక నైపుణ్యాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతాం, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వగలుగుతాం భవితకి అన్న దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళు అక్రమంగా కేసు పెట్టి జైలు పంపించారు అన్యాయంగా. ఎక్కడా కూడా ఈ రోజు కూడా వాళ్ళు నిరూపించలేంది. చెప్పొచ్చు కదా, ఏముంది, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళకి ఈ రోజున ఎక్కడికి వెళ్ళైనా కేసులు పెట్టుకోవచ్చు, దాని మీద వివరణ ఇవ్వండి, నిరూపించండి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా గోళ్ల దూకి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లో ఉన్న వాళ్ళని, పసిపిల్లల తల్లుల్ని, బాలింతల్ని, మరి గర్భిణీ స్త్రీలను కూడా వీళ్ళు ఏ విధంగా చేశారు అంటే 100 రోజులు చరిత్రలో ఎక్కడ చూడని విధంగా అమరావతి రైతులు మరి ఏ విధంగా అక్కడ వాళ్ళు నిరసన తెలియజేశారో దానికోసం పెట్టిన కేసులే కదా, దాన్ని ఎదిరించినందుకే కదా. మరి మహిళల కోసం, రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాడి మరి వాళ్ళ కోసం యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు కదా. అవే కదా వీళ్ళు చెప్తున్న కేసులు. ఎవరు ఎందుకు ఎప్పుడు పెట్టారు? ఎవరైనా కొట్టినందుక, తిట్టినందుక, ఆస్తి లాగినందుక, ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చినందుక, చంపేసి? మరి ఇవే వాళ్ళు చెప్పాలి. కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు, బాగుంది, అవి ఎందుకు ఉన్నాయో కూడా చెప్తే విని ప్రజలు తెలుసుకుంటారు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది. మరి అవన్నీ అవును. అయితే మనం చూసుకుంటే పొంగనూరులో కూడా ఏదైతే ఒక యాత్ర చేస్తున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి పైన అక్కడ కావాలని అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాళ్ళు ముందే తెచ్చి పెట్టుకొని రాళ్ళు రువ్వడం జరిగింది. సో రాళ్ళు రువ్వింది వాళ్ళు, హత్య ప్రయత్నం చేసింది వాళ్ళు. అయితే మళ్ళీ తిరిగి 307 కేసు కింద, హత్యాయత్నం కేసు కింద చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? మనం చూసామండి, పొదలు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. రాళ్లు, చెప్పులు అన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కాన్వాయ్లో తెచ్చారో చూసాం. మహిళల్ని, పోలీసులను రాళ్లతో ఏ విధంగా కొట్టారో చూసాం. మరి ఏం చెప్పుకోవాలి వీళ్ళ గురించి? అంటే ఎవరింట్లో అయితే దొంగతనం చేశారో ఆ ఇంటి పెద్ద ఆయన మీదే దొంగల కేసు పెట్టడం. మరి బాబాయి కేసులో ఎవరైతే విచారణ జరుపుతున్న సిబిఐ ఆఫీసర్ మీద పెట్టారు కదా, మరి అలానే ఉంది ఈ కేసులన్నీ పెట్టడాన్ని. దొంగే ఇంకొకరిని ఎవరినో దొంగగా చూపించడానికి ప్రయత్నం చేసే విధంలో వచ్చిన కేసులు ఇవన్నీ కూడా. వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం,
లేకపోతే వీళ్ళు పెద్దగా ఎవర్రా దొంగ దొంగ వాడే కొట్టేసినాడే, వాడి జేబులోనే చైన్ ఉండిద్ది, వాడే దొంగతనం చేసినాడు, వాడే నలుగురిలోకి వచ్చేసి పెద్ద మనిషిలాగా ఎవర్రా ఇక్కడ దొంగతనం చేసింది అని అరుస్తున్నట్టుంది ఈ కేసులు వింటంటే మనం. అయితే అది కాక మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వర్గానికి చెందిన వారైనా సరే ఆవిడ పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసును పెట్టడాన్ని ఎలా చూడాలి? చరిత్రలో ఎప్పుడన్నా చూసారా ఇలాంటి కేసులు అంటే ఏం చెప్తారు? మనం ఎక్కడ చూసుండం, ఆ కేసులు చూడండము, వీళ్ళు చేసిన అవినీతి కూడా చూసుండం. అంత ఘోరంగా వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి, దోపిడీ, ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు చేసిన హింసాకాండ, ఇలాంటి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేటప్పుడు ఆ కేసు ఎందుకు పెడుతున్నారు, దేనికోసం, ఎవరి మీద పెడుతున్నారు, మరి ఎస్సీ ఎస్టీ మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంటి అనేది కూడా లేకుండా వీళ్ళు ఎలాంటి దానికైనా సరే ఇంకా విచక్షణ రహితంగా పెట్టిరిగిపోయారు ఈ సైకో బ్యాచ్ అంతా కూడా. మళ్ళీ ఈ రోజున కేసులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తి వివరాలన్నీ కూడా ఆయన ఇచ్చారు. ఎన్నో ఛానల్స్ లో ఇంటర్వ్యూ కూడా జరిగింది దాని మీద, ఆయనే చెప్పారు. అవును, ఈ రోజున నిజంగా ఎలా ఉందంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి తండ్రి చావును కూడా తను ఏదో సీఎం సీట్లో కూర్చోవడానికి ఉపయోగించుకొని, సీఎం సీట్లో కూర్చోవాలంటే బాబాయిని అడ్డంగా నరికేసి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి తల్లిని చెల్లిని బయటికి గెంటేసి బాబాయిని చంపేసిన దానికి ఎవరున్నారు సాక్షులు అంటే వాళ్ళని కూడా 6 అనుమానాస్పదంగా చంపేసి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తిని ఏ విధంగా చూస్తాం చెప్పండి? ఇంకా ప్రజలు ఇంకా అంతమించి ఈ రోజు 151 నుంచి 11 పడిపోయిన తర్వాత కూడా అయినా కూడా మేమేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము, ప్రజల మీద మాకు ప్రేమ ఉంది, రైతులంటే మేము ప్రాణం ఇస్తాము, అసలు మేము చాలా అమాయకులు శుద్ధపోసనం అని చెప్పేసి వీళ్ళు ఒక మైకు పెట్టుకొని, ఒక పేపర్ పెట్టుకుని, ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడుతుంటే ఏంట్రా బాబు ఈ పిచ్చి ఏంటి? ఒక దొంగ అని అరుస్తుంటే రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి, ఇప్పుడు అనిత గారు ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళ అందరికీ తెలుసు. మరి ఆవిడ మీద అట్లాంటి కేసు పెట్టారంటే ఎవరికైనా అసలు వీళ్ళకి బుర్రా బుద్ధి ఉందా? కొంచెమైనా ఆలోచిస్తున్నారా? పెట్టేయటమే కేసులు, ఏది జరిగితే అది జరిగిద్ది, తర్వాత మేమే కదా అధికారంలో ఉంది, ఇంకా 25 సంవత్సరాలు మేమే ఉంటాం కదా అనే ఆలోచనతోటి ఇంకా వాళ్ళు ఒక ఒంటెద్ది పోకళ్ళలాగా, లేకపోతే ఏదో ఆ గుడ్డెద్దు చేలో పడ్డట్లాగా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నంలో పెట్టిన కేసులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా కూడా ఇలానే ప్రవర్తిస్తాం, మేము ఇలానే చేస్తామంటే చూస్తున్నాం ఏ విధంగా ఉందో. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు కానివ్వండి, మరి అంబటి రాంబాబు మీద ఎట్లాంటి కేసులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వింటూ పోతూ ఉంటే చూస్తూ మరి వీళ్ళు మరి నెక్స్ట్ వీళ్ళ పార్టీ జెండా మరి జైల్లో కట్టుకుంటారో, మరి జైలు గోడల మధ్య కూర్చొని పార్టీ గురించి మాట్లాడుకుంటారో తెలియని పరిస్థితి అందరూ చోటుండి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన అసలు ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు చేతులు ఎత్తడం జరిగింది. ఒక్కొక్కరు 20 కేసులని, 10 కేసులని, 30 కేసులని చెప్పి చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. అంటే వీళ్ళు 2019 నుంచి 24 దాకా చేసినటువంటి కక్షపూరిత రాజకీయాలు మేము చేశాము, 96% మేము అందరి మీద కేసులు పెట్టామని చెప్పి ఒప్పుకున్నట్ట వైఎస్ఆర్ సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఎందుకని పెట్టడం లేదని చెప్పి రెచ్చగొడుతున్నట్ట. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ రెచ్చగొట్టడం అంటే అండి, వాళ్ళకి రెచ్చగొట్టడం కన్నా కూడా ప్రజల్లో ఒక అభద్రతను తీసుకురావాలని, వాళ్ళ అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు, ప్రజలకు అలాంటి భావన కలుగజేయాలనే ఆలోచన క్రియేట్ చేస్తున్నారు. అదే కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ మంచి పరిపాలన అందుతుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్న టైంలో కూడా వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీళ్ళు ఏంటంటే ప్రజలకి ఒకటి చూపిస్తున్నారండి. ఒకటి ఇలా లేనిపోని మాటలన్నీ అనటం, అన్న తర్వాత గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఏదైనా శిక్ష పడినప్పుడు ఇదిగో మేము ఇలా క్వశ్చన్ చేశాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి చూపించుకోవటం. ఎవరు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మరు. చేసిన పాపాలు, వాళ్ళు గతంలో చేసిన పనులు, ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ట్రాక్టర్తో తొక్కించి చంపేయటం దగ్గర నుంచి, ఇసుక అమ్ముకోవడం దగ్గర నుంచి, రైస్ అమ్ముకోవడం దగ్గర నుంచి. ఇప్పుడు పేరుని నాని ఉన్నాడు అక్కడ, కొల్లు రవీంద్ర గారి మీద మరి హత్యాయత్నం కేసు కింద ఆయన జైలుకు పంపించాడు. హత్య చేసి మనిషిని చంపేశాడని. మరి ఆ హత్య చేసిన కేసులో వెళ్ళి ఇప్పుడు ఏం జరిగింది, ఎవరు చంపారనేది అక్కడ నిరూపణ అవ్వాలి. అసలు ఆ వ్యక్తి అట్లాంటి వ్యక్తేనా? అసలు ఎవరైనా నమ్ముతారా కొల్లు రవీంద్ర గారు అట్లాంటి వ్యక్తి అంటే? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా గొడవలకు తావివ్వరు, ఎక్కడా కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టరు.
ఆయన ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటంటే నువ్వు ఒక నీ వ్యక్తిత్వం ఏంటో నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు ఎలా పని చేయాలి, గొడ్డలతోనో కత్తులతోనో కాదు, నువ్వు గట్టిగా పనిచేసి అక్కడ నిజాయితీగా నీతిగా నిలబడి పనిచేసి నిరూపించుకో. అందరూ వాళ్ళే సరెండర్ అయిపోతారు. మనకి ప్రజలు ఈ రోజు సరెండర్ అయ్యారా లేదా? వాళ్ళే వస్తారు. అది మానేసి లేదు మేము ఇలానే విరుద్ధంగా ఉంటాం, మేము ఇలాంటి కేసులు పెడతాము, మేము పెట్టించుకుంటే మాత్రం మీ చేత కేసులు ఇదిగో ఇలా చెడుగా చెప్పుకుంటాము, బయటికి వెళ్ళి ఇదిగో మా మీద ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పే ప్రయత్నం ఈ రోజున 11కు పరిమితం అయ్యి ఇంకా ఇట్లాంటి పిచ్చిరాతలు ఈ రోజున రేపు చట్టం తీసుకొస్తున్నారు. నేను కేబినెట్ లో మాట్లాడుకోవటం కూడా జరిగింది. పిచ్చి రాతలు రాస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలా, ప్రజల వాళ్ళ క్షేమం చూసుకోవాలా, సంక్షేమం చూసుకోవాలా, యువతకి భరోసా చూడాలా, ఉద్యోగ కల్పన చూడాలా. మరి ఇక్కడ అభివృద్ధి రంగం వైపు మరో సింగపూర్ ఇంకా గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని చెప్పి వీళ్ళు కలలుగంటూ ఉంటే 2047కి అసలు పేదరికం అనేది లేకుండా చేయాలి. దాదాపు ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఆరోగ్యం సంబంధించి కొన్ని వేల టెస్టులు, వేల అనారోగ్య సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా ఫ్రీగా సర్వీస్ చేయడానికి దానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కూడా దీంతో ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు ఉంటే అనేది కూడా ఉండదంట దానికి. మరి ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు? కాబట్టి ఆ కొత్త చట్టం ఏదైతే వస్తుందో త్వరగా రావాలని, ఇట్లాంటి వాళ్ళ నోర్లు మూతలు పడాలని. ఎందుకంటే ఇట్లా అబద్ధాలా, ఇంత ఘోరంగానా, ఎవరైనా ఇంత అసలు అబద్ధమైనా కూడా అతికినట్లు ఉండాలని. కనీసం ఏమాత్రం ఇదిగో మేము తప్పు చేస్తున్నామని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది, మనం ఇలా చేయకూడదని చెప్పి తెలిసినా కూడా చేస్తూ దొరికిపోయి మళ్ళా దాన్ని ప్లేట్ పిరాయించి మీరు చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ మళ్ళీ తిరిగి మీ పేపర్లో ఈ రోజున దీని మీద ఇంత చర్చ అనమాట. ఏదో పెద్ద సంస్థ దీని మీద ఎంక్వైరీ చేసింది, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, మొన్న దేశవ్యాప్తంగా జరిగింది, ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది దీని ప్రత్యేకంగా వీళ్లే కాదు కదా, మరి అవన్నీ దేశవ్యాప్తంగా ఉన్నది. ఈ రోజున ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి వీళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు? అయితే అది కాక ఒకవేళ ఏదైతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా పెమ్మసానికి సంబంధించిన ఆస్తుల మీద రాశారు. మరి అదే పక్కన కాలంలో ఆ జగన్ మీద ఉన్నటువంటి కేసులు, అవినాష్ రెడ్డి మీద ఉన్న కేసులు, ఇవన్నీ కూడా ఎందుకని పెట్టుకోలేదంటే ఏం చెప్తారు? పెట్టరు. వాళ్ళకి కనిపించదు కదండి. వాళ్ళు మంచి వాళ్ళు, అమాయకులు, చిన్నపిల్లోడు, బుద్ధిమంతుడు, సౌమ్యుడు, ఎన్ని రకాల బిరుదులు ఉన్నాయి. చెప్పాడు కదా నాకు శాలువాలు కప్పాలి, పూలదండలు వేయాలి, మరి నన్ను సన్మానించాల్సింది పోయి నన్నేంటి ఇలా మాట్లాడుతున్నారని. మరి వాళ్ళు సన్మానం చేసుకునే విధంగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎదుటి వాళ్ళు మాత్రమే తప్పులు చూపించడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు జలకళ చూసాము, అక్కడ పులివెందులు కానివ్వండి, కుప్పం కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి సొమ్మొకటి తీసుకోకూడదు అన్నట్లుగా వెళ్ళి ఈయన జలహారతలు ఇచ్చేసి ఫోటోలు దిగాడు. మేమే తెచ్చాం వాటర్ అని చెప్పి చెప్పుకుంటారు. ఎంత విచిత్రంగా ఉండిద్దంటే అసలు ఎక్కడా కూడా నమ్మలేని నిజాలు అనమాట. అట్లా ఉంటాయి. ఇలా ఇది నిజమేనా అని నమ్మలేం మనం. అలా ఉంటే వీళ్ళు చెప్పేయి. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు కేవలం వాళ్ళ పేపర్లో ఏదో పాపం ఎవరో తీసుకోవట్లేదు. కనీసం చూసాం మన ఈ మధ్య ఏదో చీరలో ఫోల్డింగ్లు చేస్తుంటే అండి, షాప్ లో ఒక షార్ట్ లో దాంట్లో సాక్షి పేపర్ చెప్పి పెట్టి ఫోల్డింగ్ చేస్తున్నారు, దానికన్నా ఉపయోగించుకుంటున్నట్లున్నారు. మరి అంత ఘోరంగా ఉంది వీళ్ళ పేపర్ పరిస్థితి, వీళ్ళ ఛానల్ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడే మాటలకి రేపు ఏదైతే ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారో ఇకపైన సోషల్ మీడియాలో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, మీరు ఆ మాట మాట్లాడితే దాన్ని మీ దగ్గర నిరూపణ ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా ఇప్పుడు అమరావతిని వేసల రాజధాని అన్నప్పుడు నిరూపించలేకపోయారు కదా మీరు. ఎక్కడ ఏ పేపర్లో వచ్చిందని చెప్పేసి ఆ రోజు 2 పేపర్ల పేర్లు చెప్పేసి ఏదో మాట్లాడారు. మరి అది నిజమేనా అడిగితే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, నోటికొచ్చింది మేము చెప్పేసామన్నారు. మరి ఇప్పుడు కూడా వీళ్ళు ఏదైతే దీంట్లో 90%, 96% వీళ్ళ మీద కేసులు ఉన్నాయనో లేకపోతే వీళ్ళు ఈ విధంగా ఉన్నారని చెప్తున్నారు కదా, మరి ఏ సంస్థ దాని మీద ఎంక్వైరీ చేసింది, ఎవరు దాన్ని వెల్లడి చేశారు, మీరు ఏ విధంగా దాన్ని వేశారో చెప్తే వాళ్ళ మీద శిక్ష లేకుండా ఉండిద్ది, లేకపోతే శిక్ష మాత్రం ఖచ్చితంగా కఠినంగా ఉండిద్ది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే సాక్షి రాస్తున్నటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కక్షపూరితంగా పెట్టినటువంటి యొక్క కేసుల కింద మనం చూడాలి. ఇప్పుడు మా పైన అలాంటి కేసులు పెట్టడం లేదని చెప్పి రెచ్చగొడుతున్నట్టే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.